అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా టీవీకే సర్కార్ తీర్మానం చేసింది. కానీ ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది ప్రతిపక్ష డిఎంకే. రాజకీయ విభేదాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నామని ఎల్ఓపి ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు హక్కులు దెబ్బతీయకుండా చూడటమే తమ ప్రాధాన్యత అంటూ కూడా డిఎంకే చెప్తుంది. ఇక లోక్సభలో సీట్లను యథాతథంగా ఉంచాలంటూ విజయ్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి 543 స్థానాలను శాశ్వతంగా అదే విధంగా ఉంచాలంటూ కూడా టీవీకే తీర్మానం చేయడం, చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లను కూడా ఆహ్వానిస్తూ కూడా తీర్మానంలో పొందుపరచడం జరిగింది. కానీ మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ తో ముడిపెట్టవద్దు, ఇది టీవీకే ప్రభుత్వం చేసినటువంటి తీర్మానంలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం. విజయ్ తీర్మానానికి డిఎంకే మద్దతు ఇవ్వడం పైన ఇప్పుడు కీలకమైనటువంటి చర్చ సాగుతున్నాయి. ఇంతకు విజయ్ తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానం పైన ఆయన ఏ విధంగా స్పందించారో ఒకసారి చూద్దాం. தான் முழுமையாக நடைமுறைக்கு வரும் என்று தெரிவிக்கப்பட்டுள்ளது. மேலும் ஒன்றிய அரசு 2026ஆம் ஆண்டு 131வது அரசியல் சாசன திருத்த சட்ட மசோதாவையும் 2026ஆம் ஆண்டு தொகுதி மறுவரையறை சட்ட மசோதாவையும் தாக்கல் செய்து 2026 ஏப்ரல் 17இல் 2/3 பங்கு உறுப்பினர்களில் ஆதரவு இல்லாமல் மசோதா நிறைவேறவில்லை. அவ்வாறு மக்கள் தொகை கணக்கெடுப்பு மற்றும் தொகுதி மறுசீரமைப்புடன் பெண்களுக்கான தொகுதி ஒதுக்கீட்டை இணைப்பதால் அதனை நடைமுறைப்படுத்த மேலும் பல ஆண்டுகள் காலதாமதம் ஆகலாம். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, நாடாளுமன்றம் மற்றும் மாநில சட்டமன்றங்களில் மகளிருக்கென 1/3 பங்கு தொகுதி ஒதுக்கீட்டு செய்து சட்டம் நிறைவேற்றப்பட்டிருந்த போதிலும் సాధారణంగా తమిళనాడు శాసనసభలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి ఏదైనా తీర్మానమైన కీలక బిల్లుడైనా ప్రతిపక్షాలు తిప్పికొట్టేటువంటి విధానం, చోటు చేసుకునేటువంటి ఉద్రిక్త పరిస్థితులు, బాహాబాహికి దిగినటువంటి సందర్భాలు కూడా తమిళనాడు శాసనసభ వేదికగా చాలా సందర్భాల్లో చూసాం. కానీ తమిళనాడు విషయంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం పరిశీలించాలి. జాతీయ విధానాల పట్ల, తమిళనాడు కీలకమైనటువంటి అంశాల పట్ల ఆ రాష్ట్ర శాసనసభ చేసేటువంటి తీర్మానాలను కూడా ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి సందర్భాలే చాలా ఉన్నాయి. నీట్ అంశానికైనా, త్రిభాష సూత్రమైనా, తాజాగా డీలిమిటేషన్ బిల్ అయినా, డీలిమిటేషన్ బిల్లు కింద తమిళనాడు వ్యాప్తంగా మాత్రమే కాదు, కేంద్రంలోను తమిళనాడు రాజకీయ పార్టీలపైన సాగినటువంటి కీలకమైనటువంటి చర్చ అంతా ఇంత కాదు. రీసెంట్ గా తమిళనాడులో డిఎంకే ప్రభుత్వానికి సంబంధించి, అంటే డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఆ పార్టీకి ఉన్నటువంటి 30 మంది ఎంపీల్లో, లోక్సభలో ఉన్నటువంటి 22 మంది ఎంపీలు, రాజ్యసభలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఖచ్చితంగా డీలిమిటేషన్ కు మద్దతు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లును గట్టెక్కించాలంటూ ఎన్డీఏ సర్కారు భావించినటువంటి తీరు, పూర్తిగా పార్లమెంట్ సమావేశాల్లో ఎంతో ప్రయత్నాలు చేయడం జరిగింది. డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచన. దీనికి బలమైనటువంటి కారణం, మే 4 తర్వాత తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం టీవీకేతో కాంగ్రెస్ జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఇండియా కూటమి నుంచి డిఎంకే కొంతవరకు బయటికి ఉండడం, అంటి ముట్టనట్లుగా ప్రవర్తించడం, కాంగ్రెస్ అంటే అసలు పడకపోవడం, ఇదే విధానాలతో ముందుగా వెళ్తున్నారు. కాబట్టి డిఎంకే ఖచ్చితంగా 30 మంది ఎంపీలతో డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తుంది అంటూ ఎన్డీఏ సర్కార్ భావించినటువంటి తీరును తలకిందులు చేసినటువంటి సందర్భాలు కీలకంగా చూసాం. కాబట్టి పార్లమెంట్ సమావేశాలు 18-19 రోజులు జరిగిన డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు. ఇలాంటి సందర్భంలో డిఎంకే కూడా మాకు తమిళనాడు ప్రయోజనాలే చాలా కీలకమని, దక్షిణ భారతదేశ ప్రయోజనాల హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని పదే చెప్పినటువంటి తీరు కూడా బిల్లు కొంతవరకు వెనుకడుగు వేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలిచింది. ఇక డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభలో టీవీకే సర్కారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి ప్రతిపక్ష డిఎంకే కూడా మద్దతు తెలపడంతో డీలిమిటేషన్ పైన తమిళనాడు యొక్క పార్టీల యొక్క స్టాండ్ బహిర్గతం అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే డిఎంకే ప్రభుత్వం, అంటే డిఎంకే హయాంలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే బేరీజ్ వేసుకున్నారో, టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా ప్రతిపక్షాలు మద్దతునిచ్చాయి. కానీ కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఈ బిల్లు, ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి చర్చ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒకవేళ టీవీకే పార్టీ పూర్తి స్థాయిలో ఈ బిల్లును ప్రవేశపెట్టి శాసనసభలో తీర్మానం చేసినా చేయకపోయినా, ఆమోదించినా ఆమోదించకపోయినా, ఇదే తీర్మానాన్ని కేంద్రానికి పంపినా పెద్దగా ఏదైతే ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో ఎన్డీఏ ప్రభుత్వం టీవీకే తీసుకున్నటువంటి ఈ తీర్మానాన్ని పరిశీలిస్తుందా, పరిశీలించదా, అసలు దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ కాదు. కానీ తమిళనాడు రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ పైన తీసుకున్నటువంటి ఒక చర్య, చేపట్టిన ఒక తీర్మానం రాజకీయ నాయకుల్లో, రాజకీయ విశ్లేషకుల్లో ఒక కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది.
ఎందుకంటే డీలిమిటేషన్ వల్ల 543 ఎంపీ స్థానాలను 850కి పెంచాలి అంటూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. కానీ దక్షిణాదిలో తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఇది తమిళ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఎందుకు దక్షిణాదిలో ప్రధానంగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం బేరీజ్ వేసుకుందాం. 1971 జనాభా లెక్కల దగ్గరికి వెళ్తే 1971 తర్వాత దేశంలో జనాభా నియంత్రణను కఠినంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు. అంటే దక్షిణాదిలో 1971 తర్వాత జనాభా నియంత్రణను కఠినంగా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి, జనాభా నియంత్రణను సక్సెస్ఫుల్ గా రన్ చేశారు కాబట్టి, జనాభాని కంట్రోల్ చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు సత్ఫలితాలు సాధించాయి కాబట్టి ఇప్పుడు వారి పాలిట ఒక శాపంగా ఈ డీలిమిటేషన్ బిల్లు మారుతుంది. ఇది తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కామెంట్. ఉత్తరాదిలో ఉన్నటువంటి బీహారు, మధ్యప్రదేశ్, యూపీనో, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలాంటి కీలకమైనటువంటి రాష్ట్రాలన్నీ కూడా భారీగా ప్రజాప్రతినిధులు పెరిగితే, వారికి ఉన్నటువంటి ఎంపీ స్థానాలు జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే భారీగా వారిలో ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి కేంద్రాన్ని శాసించేటువంటి హక్కు, కేంద్రంలో ప్రధానమంత్రిని డిసైడ్ చేసేటువంటి హక్కు ఈ మొత్తం కూడా ఉత్తరాది రాష్ట్రాలకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు చెప్పినటువంటి జనాభా నియంత్రణ పాటించినటువంటి రాష్ట్రాలకు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా అనేటువంటి ప్రశ్న తమిళ రాజకీయ పార్టీ నుంచి మొదలైంది. అందుకే టీవీకే ప్రభుత్వం కూడా 543 స్థానాలు, ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో దాన్నే కంటిన్యూ చేయాలి, అదే శాశ్వతం చేయాలి అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. రెండో ప్రధానమైనటువంటి అంశం మహిళా రిజర్వేషన్ల అంశం. 2023లో మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి తీర్మానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది. కానీ 2034లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి రీతిలో అప్పుడు చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ డీలిమిటేషన్ తో మహిళా రిజర్వేషన్ల బిల్లును ముడిపెట్టి 2029 నాటికి డీలిమిటేషన్ కంప్లీట్ అవ్వాలి, 2029 నాటికి ఏదైతే మహిళా రిజర్వేషన్ల 33% ఉందో అది కూడా ఇంప్లిమెంట్ చేసేయాలి అనేటువంటి ఒక ఆలోచనను ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. మేము మహిళా రిజర్వేషన్ల బిల్లుకి బహిర్గతంగా మద్దతు ఇస్తున్నాం. 2029 నాటికి మీరు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా? చేసేయండి, మేము మద్దతు ఇస్తాం. కానీ డీలిమిటేషన్ కు, లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణకు మేము మద్దతు ఇవ్వమనేటువంటి రీతిలో తమిళ రాజకీయ పార్టీలు ఒక తీర్మానాన్ని చేసి పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేరళంలో కర్ణాటకలో మరి తరహాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు చాలా కీలకంగా వ్యవహరిస్తుంది డీలిమిటేషన్ పైన. చూడాలి విజయ్ సర్కార్ తాజాగా చేపట్టినటువంటి ఈ తీర్మానం పైన కేంద్రం ఏ విధంగా వ్యవహరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. డిఎంకి కొంచెం వరకు మెత్తబడితే ఈసారి సెక్షన్స్ లో అయినా బిల్లు ఎలాగైనా పాస్ చేయాలి అనేటువంటి ఆలోచన చేసిన ఎన్డీఏ సర్కార్ కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. కాబట్టి భవిష్యత్తులో డీలిమిటేషన్ బిల్లు ఎలాగైనా పాస్ చేయాలి అనేటువంటి యోచనలు దక్షిణాది రాజకీయ పార్టీలను, దక్షిణాది రాష్ట్రాలను ఏ విధంగా తమ వైపు తిప్పుకోబోతున్నాయో మనము వేచి చూద్దాం.